హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విప్రో కంపెనీ నుంచి ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, మీకు డైరెక్ట్ వాకిన్ డ్రైవ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు ఎలిజిబుల్, ఈ వాకిన్ డ్రైవ్కి ఎవరు వెళ్ళొచ్చు, అసలు లొకేషన్ ఎక్కడ, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. ఏ బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్, అవన్నీ డీటెయిల్స్ కూడా సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదనమాట. అప్లికేషన్ ప్రాసెస్ ఏం లేదు మనకి. సో డైరెక్ట్ మనకి వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సో వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి డీటెయిల్స్ గురించి, వాక్ ఇన్ డ్రైవ్ గురించి మనకి నౌకరీలో సో విప్రో వల్ల అఫీషియల్ నౌకరీ పేజ్లో అయితే వాళ్ళు ఎస్టర్డే అయితే రిలీజ్ చేశారనమాట. మనకి 31 డిసెంబర్ వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 2 జాన్ నుంచి 3 జాన్ వరకు అయితే జరుగుతాయి అనమాట. టైమింగ్ కూడా మనకి ఇచ్చారు 9:30 AM నుంచి 12:30 PM వరకు. సో ఈ 2 days అయితే మనకి జరుగుతాయి అనమాట. జనవరిలో వచ్చేసరికి ఈ లొకేషన్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ఇచ్చారు కదా స్క్రీన్ మీద. సో ఈ లొకేషన్కి వెళ్ళిన తర్వాత త్రిష అనే హెచ్ఆర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వాలన్నమాట. సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో 0 years అంటే ఓన్లీ ఫ్రెషర్స్ ఎలిజిబుల్. సో ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్కి. సో పర్ యానంకి వచ్చేసరికి 2 lakhs వరకు అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే పర్ మంత్కి మీకు 20K నుంచి 23K వరకు అయితే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది గైస్. సో ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ వచ్చేసరికి సో ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అని సో మెన్షన్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చేసిన వాళ్ళు ఓన్లీ MBA క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే మనకి 2022, 23, 24 ఈ 3 బ్యాచెస్కి అయితే మనకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట. సో ఎవరైతే ప్రజెంట్ చదువుతుంటారు కదా ఫైనల్ ఇయర్, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే మనకి సో లింక్డ్ఇన్లో HR పోస్ట్లో కూడా మనకి ఈ విధంగా అప్డేట్ చేశారనమాట. సో ఓన్లీ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాకుండా ఓన్లీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ బ్యాచెస్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఓన్లీ ఇమీడియట్ జాయినర్స్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో పర్ వీక్కి 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. 2 days అయితే మనకి కాన్సెక్యూటివ్ ఆఫ్స్ అయితే మనకి వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇక్కడ స్కిల్ సెట్ మీకు ఏమి ఉండాలంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి, అండ్ ఎక్సెల్ అనేది వచ్చి ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ అదేవిధంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి మీకు కొంత నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇది గైస్ వాక్ ఇన్ డ్రైవ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో మీకు వెన్యూ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకొని సో వాక్ ఇన్ డ్రైవ్కి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అటెండ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే సో ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అయితే దగ్గరలో హైదరాబాద్ దగ్గర లొకేషన్లో ఉన్న వాళ్ళు అటెండ్ అవుతారు. సో ఈ జాబ్ని అయితే యాక్సెస్ చేసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనకు మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.